వర్షాలపై జీహెచ్ఎంసీలో సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. శిథిలావస్థలో ఉన్న భవనాలు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని అన్నారు. సిటీలో పాత బిల్డింగ్లు 1197 గుర్తించామని, వెంటనే వాటిని తొలగించాలని అన్నారు మంత్రి కేటీఆర్. వర్షం పడితే మనం క్యారీ చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది, మనకున్న నాలాలు కానీ స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఈ రోజు పడ్డ వర్షం 3 రెట్లు పడింది, 60 మిల్లీమీటర్లు పర్ అవర్. కాబట్టి ఇట్లాంటి అసాధారణమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం సాధారణంగా చేయగలిగేది ఉండదు, కానీ చేయాల్సిన ఒక పని మాత్రం ఉంది. దీనికి అందరి సహకారం కావాలి. నాలాలు ఈ రోజు నిజంగా చూస్తే మనకి అతిపెద్ద అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్కి 93% సీవేజ్ అంతా కూడా మూసికెళ్లే అవకాశం ఉంది, ఎందుకంటే మనకున్న టోపోగ్రఫీ అట్లాంటిది. దురదృష్టం ఏంటంటే ఆ నీళ్లు తీసుకెళ్లే నాలాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురి కావడం, ఎక్కడికక్కడ మరి కుజించుకుపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. సో ఇది కూడా కొంత సెన్సిటివ్ సమస్య. దాని మీద కఠినవాన్ని తొలగిద్దామంటే అదో లొల్లి, మళ్ళీ రాజకీయమో మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళీ ఉల్టా లొల్లి మా మీదే ఉంటుంది. మళ్ళీ గతంలో అయ్యప్ప సొసైటీలో మంచి ఉద్దేశంతో పోతే దానికి ప్రాంతీయ తత్వాన్ని కూడా అంటగట్టినారు. అలాంటి గొప్ప గొప్ప సంస్థలు పార్టీలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి దీన్ని శాస్త్రీయంగా చేస్తాం తప్ప నేనేదో ఇప్పుడు ఈ రోజు ఉదయం ఆ సంఘటన నేను కాబట్టి నేనేదో వెంటనే తక్షణం ఉపశమనం కింద స్పందించడం అనేది భావ్యం కాదు. దాన్ని శాస్త్రీయంగా ఏం చేయాలనేది నిపుణుల సలహాల ప్రకారం పోతాం. నాకు ఈ విషయంలో సమాచారం లేదు, అవగాహన లేని సబ్జెక్ట్ మీద నేను వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. కమిషనర్ గారి దగ్గర ఏమైనా సమాచారం ఉంటే వారు చెప్తారు. నేను మాత్రం ఇందాక చెప్పినట్టు కిర్లోస్కర్ కమిటీ అనేది ఇంకోటి ఉందని మేయర్ గారు చెప్తున్నారు, మీరు అన్నారు స్వచ్ఛ కమిటీ అని. చూద్దాం, ఆ రెండింటిని కూడా తెప్పించి నీజర్క్ రియాక్షన్ అన్నట్టు అన్నిటికీ ఈ రోజే సమాధానం కాదు కదా. తప్పకుండా ఏం చేయాలో చేస్తాం, కానీ ఏం చేయాలి ఇప్పుడు అల్టిమేట్ ఒకటి ఉందమ్మా. దాదాపు హైదరాబాద్ లోని సివరేజ్ వ్యవస్థని సరిచేయాలంటే మాకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా మొత్తం కలిపి 11,000 కోట్ల రూపాయలు అవసరం. సో ఆ రకమైన ఫండింగ్ కూడా అవసరం ఉన్నది. కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఆలోచనతో చేయాలి తప్ప ఏదో ఈ రోజు నీజర్క్ రియాక్షన్ అన్నట్టు అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఒకవైపు నిధులు వనరులు, ఇంకోవైపు శాస్త్రీయమైన పద్ధతులు, వాటి రెండింటినీ కలిపి ముందుకు పోతాం. మనం గమనించినట్టయితే మరి హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా సిపిడిసిఎల్ కానీ అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా, గౌరవ ప్రధాన కార్యదర్శి గారితో సహా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఈ మరి కార్యక్రమం మొత్తాన్ని కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలను కూడా పరీక్షిస్తా ఉన్నారు. మేయర్ గారు, కమిషనర్ గారు ఉదయం నుంచి కూడా అన్ని రకాలుగా కూడా దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు. నేను కూడా ఢిల్లీ నుంచి రాగానే నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి మేయర్ గారిని, నన్ను, మరి అధికారులందరినీ కూడా తప్పకుండా దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారు కూడా మరి తనకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా మాకు ఆదేశించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా విపరీతమైన ఇన్ఫ్లోస్ రావడం వల్ల మరి హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపుగా 513.41 మీటర్లు అయితే ఈరోజు మరి కురిసిన కుంభవృష్టి వల్ల ఒకటేసారి దాదాపుగా 513.61 అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కెపాసిటీ దాదాపు 513.612 ఉంది. అందుకే దాదాపు 120 క్యూసెక్ల నీరుని ఇప్పుడు మనం విడుదల చేయడం కూడా ప్రారంభించాం. దాన్ని కొనసాగిస్తామంటే మళ్ళీ ఆ యథాతథ స్థితికి వచ్చే వరకు మరి ఆ పరిస్థితిని కూడా కొనసాగిస్తాం. మరి హైదరాబాద్ లోని సివరేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ గురించి నేను ఈరోజు కొత్తగా చెప్పాల్సింది లేదు. డెఫినెట్ గా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఉన్నమాట వాస్తవం. మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రయత్నాలు ప్రారంభించాము. తప్పకుండా చేద్దామని కూడా చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉన్నాం. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ల మీద కూడా ఇదివరకే జిహెచ్ఎంసీ ఒక డ్రైవ్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మొత్తం నగరంలో
97 బిల్డింగులు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. అందులో ఇప్పటికే 940 బిల్డింగ్లను శిథిలావస్థలో ఉన్న భవనాలను మరి వాటిని తొలగించడం జరిగింది. ఒక 95 భవనాలు స్వతహాగా వారే రెక్టిఫై చేసుకున్నారు. వాళ్ళకి నోటీస్ ఇస్తే వారే ప్రైవేట్ గా రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటికే మళ్ళీ ఒక కోర్టు కేసుల్లో కూడా దాదాపు ఒక 100 పైన 150 పైన కోర్టు కేసుల్లో కూడా ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చి ఉన్నామో జిహెచ్ఎంసీ పరంగా ఎవరెవరైతే నోటీసులు శిథిలావస్థలో ఉన్న భవనాలు ఖాళీ చేయండి అని చెప్పేసి నోటీసులు అందుకున్నారో దయచేసి ఇంకా కూడా మీరు మళ్ళీ ఇప్పటికైనా స్పందించి మళ్ళీ ఏదైనా అనర్థం జరగకముందే స్పందించి దయచేసి నోటీసులు అందుకున్నవారు అయితే రెక్టిఫై అయినా చేసుకోవాలి. రెక్టిఫై చేసే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పి మళ్ళొకసారి ఉదయం మేయర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి వాతావరణ శాఖతో కూడా మాట్లాడినాం. వాతావరణ శాఖ చెప్పేది ఏమంటే ఉదయం ఏదైతే కుంభవృష్టి ఏదైతే కురిసిందో ఆ పరిస్థితి చాలా వరకు తగ్గింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు చినుకులు పడతా ఉన్నాయి అక్కడక్కడ. కానీ ఇప్పుడు వారు చెప్పేది ఏమంటే వర్షాలు ఈ రోజు రేపు కూడా ఉండొచ్చు, కానీ ఈ రోజు ఉదయం ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చు అనేది మాత్రం వారు చెప్తా ఉన్నారు. మోడరేట్ నుంచి లైట్ రెయిన్ ఉంటుంది తప్ప తీవ్రమైన కుంభవృష్టి లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదివరకే ఇప్పుడు ఒక అరగంట కిందటనే వారు మాట్లాడి మాకు చెప్పినారు, ఒకవేళ ఇదే పరిస్థితి అనుకుంటే అవసరమైతే స్కూళ్లకు సంబంధించి కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం అనుకుంది. కానీ మనకి ఈ తీవ్రత అనేది మెడ్ డిపార్ట్మెంట్ ప్రకారం అయితే పెద్దగా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పే అవకాశం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు ఎప్పటికప్పుడు ముఖ్య కార్యదర్శి గారు మానిటర్ చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదే రకంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్లు విడుదల చేయకంటే ముందే మొత్తం ఆ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్లు కూడా వారందరినీ కూడా అక్కడ స్టేషన్ చేసి ఎవరికి కూడా నష్టం లేకుండా కూడా చూసుకునే ప్రయత్నం కూడా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా సాధ్యమైనంత వరకు మనం చేసినాము. దానివల్ల కూడా ఎలాంటి నష్టం అయితే ఇప్పటి వరకు జరిగిందనే సమాచారం అయితే మనకు రాలేదు. అయితే ఒకటి, ఈరోజు ఆ చనిపోయిన 7 కుటుంబాలకు ఇప్పటికే మరి నష్టపరిహారాన్ని అనౌన్స్ చేసి ఉన్నాము. మరి జిహెచ్ఎంసీ పరంగా 2 లక్షల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన వారి కుటుంబాలకు అందించడం జరుగుతుంది. ఆపద్ బంధుకి అర్హత కనుక ఉంటే తద్వారా కూడా ఒక ఆపద్ బంధు ద్వారా 50,000 ఆ రకంగా కూడా ఇచ్చే అవకాశం. ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి సమీక్షించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం తగ్గేంత వరకు తూము నుంచి నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హుస్సేన్ సాగర్ ను సందర్శించి వరద పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాలు, వరదల కారణంగా గోడలు, ఇళ్లు కూలి చనిపోయిన వారి కుటుంబీకులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. బోలక్పూర్, రామంతపూర్లలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిగింది. గాంధీ హాస్పిటల్లో మృతుల వివరాలు తెలుసుకున్న కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.
వర్షాలు వరదల కారణంగా గోడలు ఇళ్లు కూలి చనిపోయిన వారి కుటుంబీకులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. బోలక్పూర్, రామంతపూర్లలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిగింది. గాంధీ హాస్పిటల్లో మృతుల వివరాలు తెలుసుకున్న కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.